ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టైల్స్. పిల్లలు, ఈరోజు మనం పతనం అనే కథ గురించి తెలుసుకుందాం. దేవుడు సమస్తాన్ని ఎంతో అద్భుతంగా పరిపూర్ణంగా సృష్టించిన ఏదెను వనంలో ఆదామును అవ్వలను అనుభవించిన ఆనందాన్ని ఏదీ నాశనం చేయలేదేమో అన్నట్లు కనిపించింది. అయితే ఒకరోజు హవ్వ తెలివితేటలనిచ్చే చెట్టు దగ్గర నిలబడింది. తాను తినలేని పండు వైపు చూస్తూ ఒక సమయంలో సాతాను అనే ప్రాణి యొక్క స్వరం ఆమె విన్నది. సాతాను ఏ జంతువులాగా అయినా తనను తాను మార్చుకోగలడు కనుక ఇప్పుడు పాము ఆకారంలో కనిపించింది. హవ్వతో ఇలా అన్నాడు, ఈ చెట్టు ఫలాలను తినవద్దని దేవుడు మీతో నిజంగానే చెప్పాడా? దేవుడు నిజంగా ఆ ఉద్దేశంతోనే మీకు చెప్పాడని మీరు అనుకుంటున్నారా అని పాము హవ్వతో అన్నది. అప్పుడు హవ్వ, అవును, మేము ఈ పండును తినవద్దని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అంది హవ్వ. కానీ మీరు ఆ పండును కాస్త కొరుక్కొని కూడా తినకూడదా? నేను చెప్తున్నాను కదా అని నిజంగా భలే రుచిగా ఉంటాయి అంటూ శోధించాడు సాతాను. ఇక హవ్వ ఆ శోధనకు తట్టుకోలేకపోయింది. ఆమె చెట్టు దగ్గరకు వెళ్ళి పండును తీసుకొని రుచి చూచి దాన్ని తినేసింది. ఆమె దానిలో కొంత ఆదాముకు ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అయితే వాళ్ళు ఆ సమయం పండును తిన్న వెంటనే వాళ్ళకి ఏదోలా అనిపించింది. హఠాత్తుగా సమస్తం వేరుగా కనిపించింది. వాళ్ళు చేసిన ఆ పనికి వాళ్ళు సిగ్గుపడ్డారు. అంతేకాదు, వాళ్ళు ఒంటి మీద బట్టలు లేనివని గ్రహించి సిగ్గుతో దాక్కున్నారు. సాయంకాలం దేవుడు ఆ తోటలో నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆదాము హవ్వలు బయటకొచ్చి యేసయ్యని కలిసే ధైర్యం చేయలేకపోయారు. అందువల్ల దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా, నువ్వెక్కడున్నావు అని. ఇదిగో నేనిక్కడ ఉన్నాను అన్నాడు ఆదాము. అతని స్వరం పూర్తిగా మారిపోయినట్లు దేవునికి వినపడింది. అప్పుడు దేవుడు అన్నాడు, అయితే నేను తినవద్దన్న నిషేధించిన పండును మీరు తిన్నారా? అప్పుడు ఆదాము ఇలా అన్నాడు, వాస్తవానికి ఇదంతా నీవు నాకిచ్చిన స్త్రీ హవ్వ చేసిన పని. ఆమె నా చేత ఆ పండును తినిపించింది అన్నాడు ఆదాము. అవ్వ ఏమో కాదు, ఆ దుర్మార్గపు పామే నన్ను శోధించి ఆ చెట్టు పండు తినేలా చేసింది అని చెప్పింది హవ్వ. అయితే దేవుడు కోపం వచ్చి, ఈ పండు తినవద్దు, నేను మీకు పదే పదే చెప్పాను. అంటే ఇక మీదట మీరు ఈ తోటలో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ఏదెను తోటలో నుండి శాశ్వతంగా బయటకు తరిమివేయాలి. ఇప్పటి నుండి భూమి మీద మీ అంతట మీరే బ్రతకాలి. పైగా ఏదెనులో మీరు నాతో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఇక మీదట నాతో మాట్లాడలేరు. ఆదాము హవ్వలు ఆ తోటను విడిచిపెట్టి వెళ్ళి ఆ రోజు ఎంతో విచారకరమైన రోజు. తోటలోనికి మరలా ఎవ్వరూ ఎప్పటికీ ప్రవేశించకుండా ఏదెను తోటలో ద్వారాన్ని అగ్నిఖడ్గం ధరించిన ఒక దేవదూత కాపలా కాస్తున్నాడు. ఏదెను తోటలో ఉన్న దేవునితో హవ్వ ఆదాములు పోగొట్టుకున్నారు. అయితే దేవుడు ఆదాము హవ్వలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు వాళ్ళని మరువలేదు. నచ్చిందా పిల్లలు? దేవుని చెప్పిన ఏ మాటని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు దేవుని దగ్గర ప్రేమ పోగొట్టుకుందాం. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు, దేవుని మాట ఎప్పుడూ పాటించాలి. సాతానుడికి చోటివ్వకూడదు. మనం రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.